రైతు సమస్యల చుట్టూ ఏపీలో పొలిటికల్ యుద్ధం నడుస్తోంది. అన్నదాతలు అవస్థలు పడుతున్నారంటూ జగన్ ట్వీట్ చేస్తే దానికి కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఈ అంశంపై అటు అధికార పక్షం ఇటు జగన్ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ధరలు దారుణంగా పతనమైన, పంటలకు తీవ్ర నష్టం జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రైతు సమస్యల్ని పట్టించుకునే వాళ్ళెవరూ ప్రస్తుత ప్రభుత్వంలో లేరన్న జగన్, పైగా సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతన్న మీకోసం అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమం పైన విమర్శలు చేశారు జగన్. రైతుల కోసం 18 నెలల్లో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఎక్స్ వేదికగా జగన్ చేసిన ఆరోపణలు, విమర్శలపై అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. జగన్ కు ఈర్ష్య, అసూయ పెరిగిపోయిందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్, జగన్ పాలనలో రైతులకు ఆత్మహత్యలే మిగిలాయన్నారు. గత ప్రభుత్వంలో ఏడాదికి 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ కూటమి నేతలు విమర్శించారు. అసలు 5 ఏళ్లలో రైతుల కోసం జగన్ ఏం చేశారో చెప్పాలంటూ ఎంపీ అప్పలనాయుడు ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే అన్నదాత సుఖీభవ నిధుల్ని విడుదల చేశామని, ప్రకృతి విపత్తుల్లో సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి మరీ రైతులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ అప్పలనాయుడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి రైతులను అడ్డు విడిచి, రైతులను ఇబ్బంది పెట్టించి, సబ్సిడీ లేక, గిట్టుబాటు ధర లేక రైతుల్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా, అభిమానం ఉన్నట్లుగా, రైతులకి నడుం బిగించి మేమే పనిచేసే విధంగా 5 సంవత్సరాలు చేశామనే విధంగా చెప్తుంటే రైతులు కూడా విస్మరించుకున్న విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. నెల 29 వరకు రైతుల ఇళ్లకు అధికారులు వెళ్తారు. రైతులు కొత్త పంటలు వేసేలా సూచనలు ఇస్తారు. మార్కెట్ ధరలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికి అగ్రికల్చర్ అసిస్టెంట్ తో పాటు 6 సచివాలయ సిబ్బంది వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తారు అధికారులు. మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. జిల్లా నేతలతో సమావేశం కాబోతున్న ఆయన అరటి సహా పలు పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.